మేడం కాంప్లీట్ మేడం నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు 40వ వార్డులో 87వ బూత్లో మనము వార్డు ఇన్ఛార్జి నాని గారితో కలిపి ప్రజారాజ్యం పార్టీ సభ్యులందరితో కూడా కలిసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మహిళా శక్తి కార్యకర్తలు, ఎన్టీము అందరూ కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనటం ఈరోజు జరిగింది. ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము. అందులో ప్రత్యేకించి మహిళల్ని, అంటే ఆఫీస్ టైం కాబట్టి కొంతమంది జెంట్స్ అవైలబుల్గా ఉండరు, బిజినెస్ అయినా దేనైనా. మన ఉద్దేశం కూడాను మహిళలను ప్రత్యేకించి కలవాలి అనేది మెయిన్గా ఉద్దేశము. సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము, వారిని ఓటుని అభ్యర్థించటం జరుగుతోంది. ఓవరాల్గా అనూహ్యమైన స్పందన ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట. ఇలా వస్తూ ఉన్నాము, ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి, సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా, నువ్వు బంపర్ మెజారిటీ పో తల్లి అలా అని ఒక పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు. అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని, తల్లి అస్సలేమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు, నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా, అభివృద్ధి ఈ విధంగా జరిగింది, మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి, కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే, మాకు ఏమీ చెప్పనవసరం లేదు, పోయినసారి మేము చూసాము కాబట్టి ఈసారి సార్ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. సో గట్టి నమ్మకం ఉంది, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఖచ్చితంగా వెయ్యబోయేది మేము వానికే. ఇంకొక మహిళ అయితే ఏం చెప్పిందంటే, సారు తప్ప ఈసారి ఓటు వేయటానికి వేరే వ్యక్తి ఎవ్వరూ అసలు మా మనసుల్లో లేరు, ఎవరి మనసుల్లోనూ లేరు పొమ్మ అని చాలా ఘంటాపదంగా చెప్పి ఒక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ రకమైన మంచి స్పందన చూసి మేము రెట్టించిన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ కదులుతున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.